ఇప్పుడు దీని పైనుంచి టాప్ స్టిచ్ అనేది వెయ్యొద్దు. ఇప్పుడు బొటిక్‌లో చూడండి ఈ పైన టాప్ స్టిచ్ ఉండదు. ఏందంటే ఇది ఇట్లనే ఉంటది. మరి ఏందన్నా ఇదంతా బయటికుంది గదా! ఇదంతా ఇట్లా బయటికి రాదా అని మీరు అడగొచ్చు. అయితే పైపింగ్ అనేది బయటి వైపు నుంచి చూసినప్పుడు ఒకలాగానే ఉంటది. కానీ బొటిక్ ఫినిషింగ్ అంటే మనకు బయటి వైపు నుంచి చూసినప్పుడు ఎంత నీట్‌గా ఉంటుందో, ఇలా నెక్ రౌండ్ తిరిగే దగ్గర పైపింగ్ ఏసినప్పుడు చాలా వరకు మిస్టేక్స్ వస్తుంటాయి. అందుకోసం ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ పార్ట్‌కి చూపిస్తున్నా ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో థ్రెడ్ పైపింగ్ అనేది బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాం. అంటే బొటిక్ ఫినిషింగ్ అంటే ఏందన్నా? నార్మల్‌గా పైపింగ్ అంటే ఒకేలాగానే ఉంటది గదా అనుకోవచ్చు. అయితే పైపింగ్ అనేది బయటి వైపు నుంచి చూసినప్పుడు ఒకలాగానే ఉంటది. కానీ బొటిక్ ఫినిషింగ్ అంటే మనకు బయటి వైపు నుంచి చూసినప్పుడు ఎంత నీట్‌గా ఉంటుందో, బ్లౌజ్ లోపల వైపు నుంచి కూడా అంత నీట్‌గా ఉంటదన్నమాట. కుట్లు పైనుంచి టాప్ స్టిచ్ గాని, ఖర్చులు ఏవి కూడా కనిపించవు. అసలు రివర్స్ తీసి చూసినప్పుడు అసలు పైపింగ్ సంబంధించిన క్లాతే కనపడదు. ఆ విధంగా బొటిక్స్‌లో బ్లౌజెస్‌కి గాని, డ్రెసెస్ గాని పైపింగ్ అనేది వేస్తారు. అంటే అది 2 విధాలుగా వేస్తారు. మళ్ళీ లోడింగ్‌తో కూడా వేస్తారు. లోడింగ్ లేకుండా కూడా మనకిక్కడ ఖర్చు కనిపించకుండా వేస్తారు. 2, 3 విధాలుగా ఏస్తారు బొటిక్‌లో. సో, మనకి బ్లౌజెస్ అంటే డ్రెసెస్‌కైతే ఖచ్చితంగా లోడింగ్‌తోనే వేస్తారు. బ్లౌజెస్‌కి మాత్రం లోడింగ్‌తోని గాకుండా, ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూపిస్తాను మీకు బొటిక్స్‌లో ఏ విధంగా పైపింగ్ వేస్తారనేది. ఇలా నెక్ రౌండ్ తిరిగే దగ్గర పైపింగ్ ఏసినప్పుడు చాలా వరకు మిస్టేక్స్ వస్తుంటాయి. అందుకోసం ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ పార్ట్‌కి చూపిస్తున్నా ఇక్కడ. సో, ఇప్పుడు నేను అపోజిట్ క్లాత్ అయితే తీసుకున్నా. ఇదొచ్చి క్రాస్‌లో తీసుకోవాలి ఇదిగోండి ఇట్లా. మీకందరూ గూడా తెలుసు మళ్ళా క్రాస్ అంటే ఏందన్నా అంటే గూడా మీకు ఆల్రెడీ ఛానెల్‌లో చాలా సార్లు చెప్పినా నేను క్రాస్ పీస్ అంటే ఏంది? స్ట్రెయిట్ పీస్ అంటే ఏంది అని. ఇదిగోండి ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీన్ని లోడింగ్‌తోని చేస్తాం. అంటే లోడింగ్ అంటే గూడా మళ్ళీ మనకి లోపల వైపు నుంచి సెపరేట్ ఇంకొక క్లాత్ అటాచ్ చేస్తామనమాట. దీని ఖర్చులు ఏవి గూడా కనిపించవు. సో, అట్లాంటప్పుడు మనం థ్రెడ్ అనేది 0 సైజ్ మొత్తం గూడా సన్న థ్రెడ్ మీరు 0 సైజ్ అంటే ఇస్తారు. 0 నంబర్ థ్రెడ్ అంటే ఇస్తారు. ఇది పైపింగ్ ఏసేది. చాలా అంటే చాలా సన్నంగుంటది పైపింగ్. ఈ తాడు. సో, ఇది యూజ్ చేస్తే మనకేందంటే సింగిల్ పాదమే పెట్టాలి అనే అవసరం లేదు. చిన్న సైజు మిషన్ ఉన్నోళ్ళు గూడా నార్మల్ పాదంతో గూడా పైపింగ్ అనేది వేయొచ్చు. బొటిక్ స్టైల్ వచ్చేలాగా. సో, అందుకోసం ఏందంటే మీరు సింగిల్ పాదాన్ని మార్చడం గాని అట్లాంటివి లేకుండా ఉన్న పాదంతోనే మిషన్‌కి ఏదైతే పాదం ఉంటుందో డబుల్ ఫూటు దాంతోనే వేయొచ్చనమాట. ఇలా 0 సైజు లాస్ట్ సైజు థ్రెడ్ తీసుకుంటే. చిన్న సైజు మిషన్ ఉన్నోళ్ళకి గూడా యూజ్ అవుతది ఇది. అందుకోసం చెప్తున్నా. 0 సైజు ఈ కార్డ్ తీసుకోండి పైపింగ్ కార్డ్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని చివరి నుంచి పెట్టుకుంటాం మామూలుగా అయితే. అంటే పైనుంచి టాప్ స్టిచ్ వచ్చేలాగా వేసుకుంటే ఇట్లా చివరి నుంచి పెట్టుకొని ఫోల్డింగ్ చేస్తాం. ఇప్పుడు దీనికేందంటే మధ్యలో నుంచి పెట్టుకొని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇది తాడనేది మధ్యలో పెట్టుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసుకుంటాం. సో, దీనికోసం సెపరేట్ సెట్టింగ్ ఏముండదు. నార్మల్ పాదంతోని ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే నార్మల్ పాదంలో చిన్న అడ్జస్ట్‌మెంట్ మాత్రమే ఉంటది. ఇంకా వేరేదేముండదు. ఆ అడ్జస్ట్‌మెంట్ కూడా పర్మనెంట్‌గా పెట్టేసేయొచ్చు. బ్లౌజులు కుట్టేటప్పుడు ఒక సెట్టింగు, పైపింగ్ ఏసేటప్పుడు ఒక సెట్టింగ్ అట్లా వేరు వేరుగా ఏముండవు. సెట్టింగ్ ఒకటే ఉంటది. ఒక్కసారి సెట్ చేస్తే బ్లౌజులు కుట్టొచ్చు, పైపింగ్ వేయొచ్చు, ఏదైనా కూడా చేయొచ్చు. ఇంకా మార్చాల్సిన పని లేదు. సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి మరి దానికోసం మన ఛానెల్‌లో వీడియో ఉంది. నేను వీలైతే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఐకార్డ్‌లో ఇస్తాను చూడండి. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకుందాం. అయితే ఇది పెద్ద సైజు ఇండస్ట్రియల్ మిషన్ గదా! నేనేం చేసినా అంటే దీనికి ఆల్రెడీ సెట్టింగ్ చేసి పెట్టేసిన. ఇంగ మళ్ళీ మళ్ళీ సెట్టింగ్ చేంజ్ చేయకుండా ఒకేసారి పైపింగ్ వేయాలనుకున్నా, లేదంటే బక్రం క్యాన్వాస్‌లు అట్లాంటివి స్టిచ్ చేయాలనుకున్నా, ఏ దానికైనా కూడా యూజ్ అయ్యేలాగా నేను సెట్టింగ్ చేసేసిన దీనికి. చిన్న సైజు మిషన్ విద్యా మిషన్స్ ఉంటాయి. పాత మోడల్ చిన్నవి. ఆ మిషన్ కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇదే సెట్టింగ్. మీరు ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. లేదంటే థ్రెడ్ పైపింగ్ మిషన్ సెట్టింగ్ అని చెప్పి వేద టైలర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి మీరు యూట్యూబ్‌లో వీడియో వస్తుంది మనది. ఇదిగోండి ఈ విధంగా. అంటే ఇప్పుడు మనకేంది మధ్యలో నుంచి పెట్టి కుట్టు వేసేసుకున్నాం థ్రెడ్‌ని. థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే జస్ట్ ఒక్క పావించు మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్‌ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. నార్మల్‌గా ఏందంటే మనకు పైనుంచి టాప్ స్టిచ్ చేయడం అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత పైనుంచి టాప్ స్టిచ్ చేయడం అవన్నీ ఉండవు దీనికి. అట్లా ఉండాలి అంటే ఖర్చు ఉంచుకోవాలి. పావించు కాదు. ముప్పావించు వరకు ఖర్చు ఉంచుకోవాలి మనం. కానీ ఇప్పుడేంది మనం బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా రెడీ చేస్తున్నాం గదా! సో, ఖర్చు అనేది జస్ట్ పావించు మాత్రమే ఉంచుకోవాలి. మనకిక్కడ లోడింగ్ చేస్తాం దీన్ని మొత్తం గూడా. ఈ పావించు ఖర్చు కంటే ఎక్కువుందనుకోండి అక్కడ మందంగా వచ్చేస్తది మెడ దగ్గర. పావించు మాత్రమే సరిపోతుంది. అట్లా అని చెప్పి పావించుకు తక్కువ చేయొద్దు. పావించే ఉంచాలి. ఇదిగోండి ఇట్లా.
ఇలా మనకి పైపింగ్ అనేది ఆపోజిట్ కలర్‌తోని పైపింగ్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనకు మెడపట్టీలు వేయడం కోసం బ్లౌజ్ పీస్‌లో నుంచి క్రాస్ పీసులు కట్ చేసుకుంటాం మెడపట్టీ వేయడం కోసం. అదే మెడపట్టీ వేసే క్లాతే క్రాస్ పీసులే కొన్ని తీసుకోవాలి పైపింగ్ వేయడానికి గూడా. మనకు పైపింగ్ కోసం ఏదైతే క్రాస్ పీస్ తీసుకున్నామో అట్లనే. అయితే ఇప్పుడు పైపింగ్ అంటే సెపరేట్ క్లాత్ ఉంటది మన దగ్గర పెద్ద పీసు జాయింట్ లేకుండా తీసుకోవచ్చు. కానీ ఈ మెడపట్టీల పీసులు జాయింట్ లేకుండా పెద్ద పీస్ రాదు. చిన్న చిన్న పీసెస్ వస్తాయి ఇట్లా. సో, ఇవన్నిటిని కూడా క్రాస్‌గా జాయింటింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ జాయింటింగ్ కూడా మీకు ఆల్రెడీ చాలా సార్లు చూపించిన నేను. ఇలా క్రాస్‌గా జాయింటింగ్ చేసుకొని పెద్ద పీస్‌లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ క్లాత్‌ని ఇలా పై వైపునకి తీసుకోండి. అంటే ఈ ఖర్చులన్నీ కిందికెళ్ళిపోవాలి. ఈ ఒరిజినల్ వచ్చేసి పైకి రావాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇట్లొచ్చేలాగా పెట్టేసుకొని, ఇప్పుడు మనకు రెడీ చేసుకున్న ఈ పీస్‌ని ఈ ఎడ్జ్ వైపు నుంచి పెట్టండి ఇదిగోండి కరెక్ట్‌గా. మనకి పావించు మాత్రమే కదా ఖర్చు ఉంచుకున్నాం. అదే పావించు ఇదిగోండి ఎడ్జ్‌కుంటే వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే కుట్టు పడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇదేందంటే మనకి పైపింగ్ అనేది మనకు బ్లౌజ్‌కి పెట్టి కుట్టిన తర్వాత మిగతాదంతా కూడా బ్లౌజ్ పైననే యేసుకుంటాం. ఈ పద్ధతి ఎట్లుంటదంటే మనకు బ్లౌజ్‌కు కుట్టకంటే ముందే ఇక్కడ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అనేది రెడీ చేసుకుంటామనమాట. ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ పైన ఎక్కువ పనుండదు. ఒక 2, 3 కుట్లల్లో మనకి మెడకి పైపింగ్ అనేది రెడీ అవుతుందనమాట. ఇదిగోండి ఇలా. అంటే ఈ క్లాత్‌కి కార్నర్ వైపున ఒక పావించు మాత్రమే ఖర్చొచ్చేలాగా చూసుకొని ఈ పీస్‌ని పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఉంది గదా! మనకు కుట్టిన ఈ పీసు ఇది రివర్స్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? మనకి ఇప్పటి వరకు ఇదిగోండి ఈ విధంగా పై వైపునకు ఉంది ఇదంతా గూడా. ఇది మొత్తం గూడా బ్లౌజ్ పైన వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ గూడా మళ్ళీ పావించి రావాలి. ఇదిగోండి ఎగ్జాక్ట్ ఈ విధంగా. ఓకేనా? ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి సేమ్ మనకి ఇందాకల ఇదిగోండి ఈ క్లాత్ అటాచ్ చేసినప్పుడు కుట్టు పడింది గదా! అదే కుట్టు పైన కుట్టు పడేలాగా ఈ చివరి వరకి కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా. కరెక్ట్‌గా మనకి ఇందాకల ఏదైతే కుట్టు వేసినామో అదే కుట్టు పైన కుట్టు పడేలాగా వేసుకోవాలి. అయితే ఈ పైన ఉన్న ఈ క్లాత్‌ని స్టిఫ్‌గా వచ్చేలాగా పట్టుకోవాలి. కొద్దిగా లాగినట్టుగా పట్టుకోవాలి. కింద నెక్ పీస్‌ని లాగొద్దు మళ్ళీ. ఓన్లీ మనకి పై వైపున వేస్తున్న ఈ పైపింగ్ పీస్‌ని మాత్రమే కొద్దిగా స్టిఫ్‌గా పట్టుకోవాలి. లూజ్‌గా ఉంచొద్దు. ఇప్పుడు చూడండి మనకి ఇదిగోండి ఈ రౌండ్ తిరిగింది కదా మొత్తం. ఈ రౌండ్ తిరుగుతున్న ఈ పావించు ఖర్చుకి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుందాం. ఈ కట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. అట్లా అని చెప్పి ఏసిన కుట్టు వరకు పెట్టొద్దు. జస్ట్ కుట్టు దగ్గరకు వచ్చేలాగా పెట్టేసేయాలి ఈ కట్స్ అనేది. కుట్టు కట్ అవ్వద్దు మళ్ళీ. ఇదిగోండి ఈ విధంగా. అంటే మనం లోడింగ్ చేసినప్పుడు ఇది ఇట్లా ఓపెన్ కావాలి. ఓపెన్ అవ్వాలి అంటే ఇదిగోండి ఇట్లా కట్స్ పెట్టాలి. అప్పుడు మనకి ఇక్కడ లూజ్ అనేది రాదు. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ ఓన్లీ మెడపట్టి వరకు మాత్రమే పైకి తీసుకొని ఒకసారి గోరుతోని ఈ విధంగా రబ్ చేసుకోండి పై వైపు నుంచి. ఇదిగోండి ఈ విధంగా. ఇలా నీట్‌గా రబ్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు లోపల వైపున పావించు ఖర్చుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ క్లాత్‌ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి ఈ పావించు ఖర్చు మొత్తం ఈ లోపలికెళ్ళిపోతుంది ఇదిగోండి ఈ విధంగా. ఇట్లా ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఆల్రెడీ మనం మిషన్‌కు సెట్టింగ్ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు థ్రెడ్ పైన కుట్టు పడుతుందేమో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కరెక్ట్‌గా థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది ఇంకా. ఎందుకంటే మనం ముందే మిషన్‌కి సెట్టింగ్ చేసేసుకున్నాం కాబట్టి. కరెక్ట్‌గా ఈ పావించ్ అంత క్లాత్ ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఆ పావించు ఖర్చు అనేది మొత్తం కూడా లోడింగ్‌తో వచ్చేస్తదనమాట. అది బయటికి కనిపించదు. ఇదిగోండి ఈ విధంగా మనకి ఎడ్జ్ వైపు నుంచి కరెక్ట్‌గా ఈ థ్రెడ్ పక్క నుంచి కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకున్నాం. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని రివర్స్ తీసేసుకోండి. ఇలా రివర్స్ తీసేసుకొని మనకిప్పుడు ఈ కుట్టు వేసినాం గదా! కరెక్ట్‌గా కుట్టు వరకి ఎక్స్‌ట్రా ఉన్న ఈ క్లాత్‌ని కట్ చేసుకోండి నిదానంగా. ఏందంటే ఈ క్లాత్ తక్కువ తీసుకోవచ్చు మనం. కాకపోతే తక్కువ తీసినప్పుడు ఒకవేళ కుట్లలోకి రాలేదనుకోండి, అదేందంటే మళ్ళీ బయట వైపునకొచ్చేస్తది. అందుకోసం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా ఎక్కువ ఎక్స్‌ట్రా ఉన్న ఈ క్లాత్‌ని మనం కట్ చేసుకుంటే సరిపోతది. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఏది మనకిప్పుడు ఎక్స్‌ట్రా యాడ్ చేసినాం కదా! ఇక్కడ క్లాత్ పావించు ఖర్చు. ఖర్చును మొత్తం ఫోల్డింగ్ చేయండి ఈ విధంగా. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి కరెక్ట్‌గా ఇదిగోండి ఈ పైపింగ్ మాత్రమే బయటికి కనిపిస్తుంది నీట్‌గా. ఇదిగోండి ఈ విధంగా. మీకు వీలైతే దీని పైనుంచి లైట్‌గా ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ చేయనీకి మీకు వస్తేనే చేయండి. లేకపోతే చేయకండి. గోరుతోని రబ్ చేసుకోండి ఈ విధంగా సరిపోతుంది.
ఇదిగోండి ఇట్లా. ఇలా కరెక్ట్‌గా పైపింగ్‌ని మాత్రమే పైకొచ్చేలాగా ఇలా తీసేసుకొని గోరుతోని రబ్ జేసుకోవాలి. ఇలా రబ్ జేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ అనేది వెయ్యొద్దు. మనకేంది ఇది బొటిక్ ఫినిషింగ్ టైప్‌లో తీస్తున్నాం. ఇప్పుడు బొటిక్‌లో చూడండి ఈ పైన టాప్ స్టిచ్ ఉండదు. ఏందంటే ఇది ఇట్లనే ఉంటది. మరి ఏందన్నా ఇదంతా బయటికుంది గదా! ఇదంతా ఇట్లా బయటికి రాదా అని మీరు అడగొచ్చు. దీనికేందంటే లోపల ఖచ్చితంగా హెమ్మింగ్ చాలా దగ్గర దగ్గర హెమ్మింగ్ చేపిస్తారు బొటిక్స్‌లో. ఏమాత్రం ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా ఇట్లా బయటికి రాదు. టైట్‌గా హెమ్మింగ్ చేస్తారనమాట. అట్లా మనం హెమ్మింగ్ అనేది టైట్‌గా చేయాలి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే ఇదిగోండి లోపల నుంచి తీసినప్పుడు మనకిప్పుడు పైపింగ్ ఏదేసినాం ఇదిగోండి ఈ కలర్ క్లాత్ పైపింగ్ ఏసినాం ఇక్కడ. కానీ పైపింగ్‌ది ఒక చిన్నపాటి ఖర్చు కూడా మనకు లోపల వైపు నుంచి కనిపించదు. ఈ లైనింగ్‌లోనే కలిసిపోతది. ఇప్పుడు హెమ్మింగ్ చేసేసరికి టైట్‌గుంటది. ఇప్పుడు దీనికి నేను స్టీమ్ ఐరన్ చేస్తాను. నాకిట్లాంటి వాటికి పైపింగ్ ఏసినప్పుడు స్టీమ్ ఐరన్ చేయడం అలవాటు. ఇప్పుడు దీనికి మొత్తం కూడా నేను గట్టిగా స్టీమ్ ఐరన్ చేసేస్తా. మీకు అర్థమైపోతది. ఇదంతా కూడా డిఫరెంట్‌గా కనబడదిగ. అసలు ఇది వేరే క్లాత్ అన్నట్టు ఉండదు. దీనికి అతుక్కుపోయినట్టు ఉంటది. ఇదిగోండి ఈ విధంగా. అంటే లోపల వైపు నుంచి తిప్పినప్పుడు ఈ పైపింగ్ ఏదైతే వేసినామో ఈ పైపింగ్ ఖర్చు ఏ మాత్రం కనిపించదు. లైనింగ్ సేమ్ టు సేమ్ మ్యాచింగ్ అయిపోతాయి ఇక్కడ. బయట వైపు నుంచి చూసినప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసిన ఇదిగోండి. మనకి ఈ విధంగా వచ్చింది గదా! అయితే 2 పార్ట్స్ కూడా నేను సేమ్ ఇదే పద్ధతిలో వేసేసిన. సో, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో వేసేసుకోవాలి. మనకు పైనుంచి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది గదా! లోపల నుంచి వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి ఈ లైనింగ్ అనేది కలిసిపోతది. దీని ఖర్చులన్నీ బయటికి రావింకా. ఇలా ఇలా ఉంటుంది. సో, మళ్ళీ పైనుంచి టాప్ స్టిచ్ అనేది వెయ్యొద్దు. దీన్ని డైరెక్ట్ హెమ్మింగ్ చేసేయాలి. దగ్గరకొచ్చేలాగా హెమ్మింగ్ చేసేయాలి సరిపోతుంది. ఇలా మనకి బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ వెయ్యాలి అనుకున్నప్పుడు ఏ ఏసే పైపింగే. కాకపోతే దీనికి లోపల ఇలా హెమ్మింగ్ పట్టీ అనేది సెపరేట్ అటాచ్ జేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన విధంగా టైట్‌గా వచ్చేలాగా. సో, సింగిల్ పాదం ఉన్నా గూడా ఇట్లనే వేయొచ్చు. ఇప్పుడు నేను నార్మల్ పాదంతోని చూపించిన. ఎందుకంటే అందరి దగ్గర పెద్ద మిషన్‌లుండవు. సింగిల్ ఫుట్స్ సెట్ గావు. అందుకోసం నార్మల్ పాదంతోనే చూపించిన. ఇట్లా మనకి బ్యాక్ పార్ట్ గూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. సో, చాలామంది అడిగిర్రు బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా బొటిక్ స్టైల్‌లో పైనుంచి టాప్ స్టిచ్ రాకుండా ఈ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి? ఇలా తీసినప్పుడు పైపింగ్ ఖర్చు కనిపించకుండా ఎలా ఉంటుంది? దాని గురించి వీడియో తీయమని చెప్పిర్రు కాబట్టి వీడియో తీసినండి. అయితే ఇది మీకు చాలా మందికి యూజ్ అవుతుంది. మీకు గూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అయితే మీ ఫ్రెండ్స్ గూడా టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి గూడా ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇట్లా స్టిచ్ చేసుకొని మనకు దాదాపు ఒక రూ. 50 వరకు వాళ్ళ కస్టమర్ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవచ్చు. ఫినిషింగ్, ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్ పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వచ్చినప్పుడు మీరు వెంటనే చూసుకోవచ్చు. అది బెల్ సింబల్ ఆల్‌లో పెట్టుకుంటేనే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.